అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 10th క్లాస్‌లోని సిబిఎస్ఈ సిలబస్‌లో 5వ యూనిట్‌లో మొదటి లెసన్ అయినటువంటి ఏ బేకర్ ఫ్రమ్ గోవా బై లూషియో రోడ్రిగ్స్ దీని యొక్క సమ్మరీని మనం చూడబోతున్నాం. బేకర్ అంటే రొట్టెలు కాల్చేటటువంటి ఒక వ్యక్తి. గోవా అంటే గోవాలో ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి పండక్కి ప్రతిరోజు రొట్టెలు తినడం అనేది అలవాటుగా ఉంటుంది. ఈ రొట్టెలు మనం తినేటటువంటి రొట్టెలు కావు, కానీ మనం తినే దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే రౌండ్ సర్కిల్గాను ఉబ్బెత్తుగా ఉండేటటువంటి రొట్టెలు, పాత తరం రొట్టెలు అన్నమాట. వీటిని ఇష్టపడి తినేటటువంటి టూరిస్టులు కానివ్వండి, కొంతమంది వ్యక్తులైతే ఉన్నారు. అంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఈ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి రొట్టెల్ని ప్రతి ఇంటికి వెళ్ళి సరఫరా చేసేవాళ్ళు. ఎట్లా అయితే పాలు పెరుగు పోసేవాళ్ళు, అట్లానే ఈ యొక్క రొట్టెల్ని కూడా వీళ్ళు నెలవారీగా ఇచ్చినటువంటి రొట్టెలు ఇవన్నీ కూడా నెలవారీగా డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. ఈ విధంగా గోవాలో ఒక సాంప్రదాయం అయితే విభిన్నంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విభిన్నంగా ఒక సాంప్రదాయం అయితే గోవాలో ఉంది. ఇదేంటంటే పోర్చుగీసు వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఆ తీర ప్రాంతంలో గోవా ప్రాంతంలో ఉండబట్టి, అంతేకాకుండా గోవా అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గోవాను వదిలిపెట్టేసి ఈ పోర్చుగీసు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఏంటంటే దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే ఉంది. ఆ ప్రభావాన్ని ఏంటంటే ఇదొకటి బేకర్ ఏదైతే రొట్టెలు కాల్చేటటువంటి వ్యక్తులు అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తుంది సప్లిమెంటరీ రీడర్కి సంబంధించి ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ లిస్టులో ఉన్నాయి. అట్లానే గ్రామర్కి సంబంధించి యూనిట్ 1 మొత్తం ఒకే వీడియో, యూనిట్ 2 మొత్తం ఒక వీడియో, యూనిట్ 3 మొత్తం ఒక వీడియో, యూనిట్ 4 మొత్తం ఒక వీడియో, ఈ విధంగా రూపొందించబడినటువంటి గ్రామర్ మీకు ఈ ప్లేలిస్ట్లో కనబడుతుంది. అట్లానే వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ బుక్ సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడ కనబడతాయి. అలానే మీకు టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మీకు కనబడడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో 10 లింక్ అని గనక అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా సింపుల్గా మీరు ఐ కార్డ్స్ ద్వారా, ఎండ్ స్క్రీన్స్ ద్వారా, అట్లానే డిస్క్రిప్షన్ అనేది ఇప్పుడు ఈ వీడియో యొక్క టైటిల్ని జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ప్లేలిస్ట్లు అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ బేకర్ ఫ్రమ్ గోవా బై లూషియో రోడ్రిగ్స్కి సంబంధించిన సమరీ చూస్తున్నాం. టైటిల్ వచ్చేసి ఏ బేకర్ ఫ్రమ్ గోవా అంటే గోవాలో పాతుకుపోయినటువంటి ఈ రొట్టెల కల్చర్ ఏదైతే ఉందో దాని గురించి, ఆ రొట్టెలు తయారు చేసే వాళ్ళ యొక్క జీవన విధానం గురించినటువంటి జీవన శైలి గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా అమ్ముతారు, ఏ విధంగా వాళ్ళ వ్యాపారం ఉంటుంది, వాళ్ళ వ్యాపారం స్టైల్ ఏంటి, ఎట్లా వాళ్ళు మూవ్ అవుతారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో చర్చించడం అయితే జరిగింది. థీమ్ ఏంటంటే ట్రెడిషనల్ గోవన్ విలేజ్ బేకర్స్ రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ సొసైటీ. ఈ పాఠం మొత్తంలో చెప్పుకునేది ఏంటంటే గోవాలోని గ్రామాల్లో ఈ రొట్టెలు కాల్చే వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి. పండగలకి కావాలి, ప్రతిరోజు కూడా రొట్టె కావాలి. కాబట్టి ఎప్పుడైతే సొసైటీకి అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో అతని విలువ అనేది ఆటోమేటిక్గా పెరగడం అయితే జరుగుతుంది. సెట్టింగ్ అంటే ఏ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఏ టైం గురించి మాట్లాడుకుంటున్నాం. సెట్టింగ్ ఏంటంటే గోవన్ విలేజ్, గోవాకు సంబంధించిన గ్రామాల గురించి మాట్లాడుకుంటున్నాం. పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ టైం గురించి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్రిగ్స్ తన చిన్ననాటి కాలం నుంచి కూడా ఆ టైం గురించి చర్చించడం అయితే జరుగుతుంది. ఇక క్యారెక్టర్స్ ఎవరంటే ట్రెడిషనల్ బేకర్స్, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఏదైతే ఈ రొట్టెల్ని తయారు చేస్తూ వస్తున్నారో ప్యాడర్స్ అంటారు వీళ్ళని, ఆ ప్యాడర్ల గురించి. అలానే పోర్చుగీస్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో ఎలా అయితే ప్రజలు ఈ యొక్క రొట్టెలతో ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేది. ఏదైనా రొట్టె
మనకు కూడా ఇలాంటివి కొన్ని ఉంటాయి. అరిసెలు, బూరెలు, సజ్జ బూరెలు ఇట్లాంటివి చేసుకొని తింటూ ఉంటాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్యారెక్టర్స్ పెద్దోళ్ళు గుర్తు చేసుకుంటారనమాట. పోర్చుగీస్ వాళ్ళు ఏలేటప్పుడు ఎలా ఉంది, తర్వాత సిచ్యువేషన్స్, ఈ ప్యాడర్స్ గురించి వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే పిల్లలు ప్రవర్తించే తీరు అనమాట. పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగా ఎప్పుడైతే ఈ అమ్మేవాళ్ళు వస్తారో వాళ్ళ చుట్టూ మూగుతారు. వాళ్ళు ఒకలాంటి కర్రను తీసుకువస్తారు. అలా నేల మీద కొట్టంగానే జన్ జన్ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినంగానే నిద్రపోయే పిల్లలు కూడా లేచి ఈ రొట్టెలు అమ్మేవాళ్ళ వెనకాల పడతారు. అంతేకాదు పిట్టగోడలున్న ఏదైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయి ఆ బుట్టలోకో తట్టలోకో తొంగి చూసేవాళ్ళు. తొంగి చూసి వాళ్ళకి నచ్చినటువంటి బ్రెడ్ బ్యాంగిల్ ఉంటే గనక దానికోసం ఖచ్చితంగా అతన్ని విసిగించి మరీ పలానా ఇంటి వ్యక్తిని వాళ్ళ అబ్బాయిని రాసుకో అని చెప్పి ఆ బ్రెడ్ బ్యాంగిల్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అసలు కనీసం పళ్ళు తోముకోకుండానే పులులు, సింహాలు ఏమైనా పళ్ళు తోముకుంటాయండి, ఏం పళ్ళు తోముకోవు కదా, నేనెందుకు తోముకోవాలి అనేసి. అంతేకాదు సింపుల్గా టీ తాగేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోయిద్దిలే అనేసి దాన్ని పళ్ళు తోముకోకుండానే స్పెషల్ బ్రెడ్స్ ఉన్న బ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్న వెంబటబడి మరీ అందుకొని తినేవాళ్ళు. యాక్చువల్గా మెయిడ్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇతని శబ్దం రాగానే వాళ్ళు బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి ఆ రోజుకు సరిపడ్డ ఏదైతే బ్రెడ్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాడు, అంటే ఇచ్చేవాడు అనమాట. సపోజ్ వాళ్ళ ఇంట్లో ముందే మాకు ప్రతిరోజు 10 బ్రెడ్లు కావాలా, 10 బ్రెడ్లు అందించేవాడు అనమాట. ఆ శబ్దం రాగానే 10 బ్రెడ్లు ఇచ్చేసేవాడు. పిల్లలు మూవ్ చేసి అప్పుడే వెంటనే ఒకటి పట్టుకునేవాళ్ళు, అమ్మా అది కావాలి నాకు అనేసి. అది కూడా ఖాతా రాసుకునేవాడు. ఇంటి గోడ మీద రాసేవాడు అనమాట, ఈ రోజున ఇన్ని తీసుకున్నారు ప్లస్ ఈ స్పెషల్ కేక్ తీసుకున్నారు. ఆ విధంగా ట్రెడిషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే సాంప్రదాయంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. అవన్నీ కూడా తెగిపోవట్లేదు అంటే ఏదో గొప్పతనం దాంట్లో ఉందని అర్థం. ఇందులో ఏం చెప్పారంటే టైం టెస్టెడ్ ఫన్నెస్, కొలుములు ఏవైతే ఉన్నాయో అప్పటి కొలుములు, ఆ స్టైల్ కొలుములు ఇప్పుడు కూడా అదే విధంగా అయ్యే పొయ్యిలు వాడడం అయితే జరుగుతుంది. అందులో ఇంకా వాడడం అయితే జరుగుతుంది, ఇంకా తయారు చేయడం అయితే జరుగుతుంది. డైలీ విజిట్స్ బై ద బేకర్, ప్రతి ఇంటికి రొట్టెలు తయారు చేసి అమ్ముకునే వాళ్ళు రావడం. మార్కెట్ బై ద జింగిల్ ఆఫ్ హిస్ బ్యాంబూ స్టఫ్, వెదురు కర్ర ఉండేది, ఆ కర్ర కొట్టంగానే జన్ జన్ అని శబ్దం వచ్చేది, ఆ శబ్దానికి అందరు రావడం. బ్రెడ్ యాజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ అండ్ డైలీ లైఫ్, ప్రతిరోజు కూడా బ్రెడ్ కావాలి, పెళ్ళికి బ్రెడ్ కావాలి, నిశ్చితార్థం జరుగుతుంటే బ్రెడ్ కావాలి, పెళ్ళి నిశ్చితార్థం జరుగుతుంటే ఇంట్లో ఒక రకమైన బ్రెడ్ తయారు చేయడం జరుగుతుంది, క్రిస్మస్ అయితే ఇంకో రకమైన బ్రెడ్ తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి టయానికి ప్రతి సందర్భానికి రొట్టెలైతే మాత్రం కామనే. బేకర్స్ విజిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే 2 సార్లు ఈ రొట్టెలు కాల్చేవాళ్ళు అమ్మేవాళ్ళు కనబడేవాళ్ళు అనమాట. రోజు 2 సార్లు కనబడే, ఒకటి అమ్మేటప్పుడు వెళ్ళడానికి, రెండవది ఖాళీ బుట్టతో దర్శనం ఇస్తాడు రెండోసారి. చిల్డ్రన్ డ్రాన్ బై బ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ స్వీట్ బ్రెడ్, పిల్లలంతా కూడా ఎగబడేవాళ్ళు ఈ బ్రెడ్ బ్యాంగిల్స్ కోసం. అవి ఎట్లా ఉండేవి అంటే రౌండ్గా ఉండేవి, ఇవి బ్యాంగిల్స్ లాగా ఉండేవి అండ్ తీయగా ఉండేవి. దానికోసం ఈజీగా తినడానికి బాగుండేది, వాళ్ళకి చిన్నగా అందేసేది అనమాట నోట్లో కుక్కొని తినేయడానికి. మార్నింగ్ అరైవల్ హెరాల్డెడ్ బై ద సౌండ్ ఆఫ్ బ్యాంబూ స్టాఫ్, ఆ వెదురు కర్రతో కొట్టంగానే వచ్చే శబ్దం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది పిల్లలకి. ఇక బ్రెడ్ ఇంపార్టెన్స్ అంటే మ్యారేజ్ గిఫ్ట్లుగా ఇచ్చేసేవాళ్ళు. అలానే ఏదైనా విందులు జరుగుతుంటే ఖచ్చితంగా బ్రెడ్ అనేది ఉండాలి, రకరకాల బ్రెడ్లు అనమాట. ఈ బొలీనాస్ అనేసి, బోలాస్ అనేసి ఇట్లాంటి రకరకాల బ్రెడ్లు ఉండేవి. క్రిస్మస్కి ఒక రకమైన బ్రెడ్ అనేది తయారు చేయడం జరిగేది. రకరకాల సందర్భాలకి రకరకాల బ్రెడ్లు. మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు బోల్ అనే దాన్ని ఇచ్చిపుచ్చుకునేయడం అనేది జరిగేది. ఆ తర్వాత ఎవరైనా ఇంట్లో కనుక నిశ్చితార్థం జరుగుతుంటే ఆ ఇంట్లో తల్లి ఏం చేసేదంటే శాండ్విచ్లు అనేది తయారు చేయడం మామూలుగా సాంప్రదాయంగా ఉండేది. క్రిస్మస్ వస్తుంది అంటే బొలీనాలు, అది కూడా బ్రెడ్లే, అవి తయారు చేసేవాళ్ళు. ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా రకరకాల సందర్భాల్లో బ్రెడ్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట, దాని చుట్టే తిరిగేది. కాబట్టి ఖచ్చితంగా తయారు చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉండేది.
ఇక బేకర్ ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్, అటైర్ అంటే డ్రెస్సింగ్ స్టైల్. ట్రెడిషనల్ కబాయ్ ఉండేది, ఇది లాంగ్ ఫ్రాక్ పై నుంచి కింద దాకా ఒకే డ్రెస్ అనమాట. అయితే తర్వాత మన రొడ్రిగో ఎవరైతే ఉన్నారో, లూయి రొడ్రిగో, అతని యొక్క చిన్నతనంలో వచ్చేసి షర్టు ప్యాంట్ వేసుకునేవాళ్ళు. కాకపోతే ప్యాంట్ వచ్చేసి 3/4 అనేది ఉండేది. ఎవరైనా కానీ ఇప్పుడు 3/4 ఆడ వేసుకుంటే గోవాలో ఈడేవడరా ప్యాటర్ లాగా ఉన్నాడు, రొట్టెలు తయారు చేసేవాళ్ళలాగా ఉన్నాడే అనేసి ఊరిగా ఎక్కిరించడానికి చెప్పుకుంటారనమాట. ఇక వీళ్ళ పేమెంట్ సిస్టమ్ ఎలా ఉండేది, ఈ బేకర్స్ పేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉందంటే మంత్లీ, నెలవారీ వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఇన్నని ఇచ్చేసేవాళ్ళు. వాటికి డబ్బులన్నీ కూడా నెల తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు కూడా పాలు కానీ పెరుగు కానీ మనకు ఆ విధంగానే జరుగుతుంది. అకౌంట్స్ రికార్డెడ్ ఆన్ ద వాల్ ఇన్ పెన్సిల్తో గోడ మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాసేవాళ్ళు. ఇక ఎకానమిక్ స్టేటస్ ఆఫ్ ద బేకర్స్, వీళ్ళ ఎకానమిక్ స్టేటస్ ఎలా ఉండేది, బేకింగ్ వాజ్ ప్రాఫిటబుల్. ఈ రొట్టెలు తయారు చేయడం అనేది చాలా చాలా లాభదాయకమైన వృత్తి వాళ్ళకి. బేకర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ వర్ వెల్ ఫెడ్ అండ్ ప్రాస్పరస్. వాళ్ళు చాలా చక్కగా తినేవాళ్ళు అండి. ఎందుకంటే వాళ్ళు పేదరికం అనేది ఉండేది కాదు, చేతి నిండా డబ్బులు ఉండేవి. ఎందుకంటే నెలవంగానే డబ్బులు అనేవి ఇచ్చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒకవేళ వాళ్ళకి చేసుకోవడానికి ఏమీ లేకపోయినా బ్రెడ్లు ఉంటాయి, రకరకాల బ్రెడ్లు ఉంటాయి, బోళ్ళు ఉంటాయి, బొలీనాలు ఉంటాయి, ఇలాంటి శాండ్విచ్లు తయారు చేసుకుంటారు. రకరకాలుగా తయారు చేసుకొని బ్రెడ్తోనే వాళ్ళు ప్రశాంతంగా తిని ఉంటారనమాట. ప్లమ్ ఫిజిక్ ఏ సైన్ ఆఫ్ ప్రాస్పరిటీ. వాళ్ళు తిని కూర్చొని పని చేయడం, దాంతో వాళ్ళ యొక్క ఆకారాలన్నీ కూడా స్థూలకాయలుగా తయారై ఉంటారు, అంటే బాగా లావుగా ఉంటారు. దాంతో మనకు అర్థమైపోయింది అనమాట, వాళ్ళు ఏంటంటే తినడానికైతే లోటు లేదు, బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కారణం ఏంటంటే నెలకి ప్రతి ఇంటికి కదా, ప్రతి ఇంటి దగ్గర ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వాళ్ళు పాలు పెరుగు తీసుకున్నట్టే ఇవి కూడా తీసుకునేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుండేది. కల్చరల్ రిఫరెన్సెస్ అంటే సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించినవి అనమాట. ఎల్డర్స్ నోస్టాల్జియా ఫర్ పోర్చుగీస్ డేస్ అండ్ లోస్ ఆఫ్ బ్రెడ్. పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించినటువంటి రోజుల్లో ఇట్లా ఉండేది అని చెప్పుకొని చాలా సంతోషపడ్డం, ఆ రోజులు ఇప్పుడు లేవే అని బాధపడడం అనేది జరిగేది. కంపారిజన్ ఆఫ్ వెల్ ఫెడ్ ఇండివిజువల్స్ టు బేకర్స్. మామూలు వ్యక్తుల కన్నా కూడా రొట్టెలు తయారు చేసుకునేవాళ్ళు. నలుగురికి తినడానికి చేసే వ్యక్తి ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటాడనమాట. రైతన్నలు ఎవరైతే సమాజానికి ఏంటంటే వాళ్ళు తినడానికి ప్రొవైడ్ చేసేవాళ్ళు బ్లెస్డ్ పీపుల్. ఇక సింబాలిజం ఏంటంటే ఆ బేకర్స్ ఆ కమ్యూనిటీ మొత్తం కూడా రిచ్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ హెరిటేజ్ని కంటిన్యూ చేస్తున్నటువంటి కమ్యూనిటీగా మనం అనుకోవచ్చు. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు. బోల్స్, బొలీనాస్, బ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. ఇదండి టోటల్గా బేకర్ ఫ్రమ్ గోవాకి సంబంధించినటువంటి సమరీ. లూషియో రొడ్రిగ్స్ రాయడం అయితే జరిగింది. టోటల్గా అతను ఏంటంటే ఎవరైతే రొట్టెలు తయారు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవిత విధానాన్ని పోర్చుగల్ కాలం ఆ తర్వాత ప్రస్తుతం అంటే లూషియో రొడ్రిగ్స్ రాసే టైంకి సంబంధించి అతని చిన్నతనం టైము, పోర్చుగల్ వాళ్ళు పరిపాలించినటువంటి టైం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోలికతో ఏంటంటే గోవాకి సంబంధించిన గ్రామాల్లో ఎలా ఈ రొట్టెలు కాల్చే వాళ్ళు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫిగర్ అనమాట వీళ్ళు అనేసి వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, డ్రెస్సింగ్ స్టైలు ప్రతి దాన్ని కూడా కవర్ చేసి రాసినటువంటి అద్భుతమైనటువంటి రచన ఇది లూషియో రొడ్రిగ్స్ అయితే రాయడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా రొట్టె అనేది మనకి చాలా పెద్ద పార్ట్. ఎట్లా పార్ట్ అంటే పిజ్జా కానివ్వండి, బర్గర్ కానివ్వండి, శాండ్విచ్లు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మనకేందంటే రొట్టె అనేది ఒక ప్రామినెంట్ తినుబండారం ఇప్పటికి కూడా. జనరల్గా జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా రొట్టె పాలు సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా మనకు కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే రొట్టె ఆకారం మారిపోయింది, ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఒకప్పుడైతే ఇప్పటికి కూడా అక్కడక్కడ మనకు కనబడతా ఉంటాయి ఈ విధంగా రౌండ్గా ఉండేటటువంటి బ్రెడ్స్ అనమాట. కాబట్టి ఇదేంటంటే మనకు కనబడినప్పుడల్లా ఖచ్చితంగా మనం కొంటాం, ఎందుకంటే అవి రేర్ కాబట్టి. అప్పుడప్పుడు ఈ ఇళ్ళ దగ్గర అమ్మడానికి వస్తూ ఉంటారు ఈ రౌండ్గా ఉండే రొట్టెలు, కాబట్టి ఖచ్చితంగా అప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఇదండి టోటల్గా సమ్మరీ. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన టోటల్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. వాటిని కూడా వీక్షించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.